గురువుగారు ఎందుకు పూజా విధానంలో హనుమంతుడికి మంగళవారమే ఎందుకంత ప్రత్యేకత? సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి అంగుళీకం ఇచ్చింది మంగళవారం అంటారు. హుహు. అందుకని సామాన్యంగా మంగళవారం అంటారు. ఎందుకంటే ఆయన పుట్టింది శనివారం కాబట్టి శనివారం. హ్మ్. అమ్మవారు సీత అమ్మవారు ఏం చేసిందంటే, ఈ రోజు గనక ఏ రోజైతే నన్ను నువ్వు చూచి శుభం కలిగింది కాబట్టి, ఏ రోజైతే మంగళవారం గనక అందరూ చూస్తారో, ఆ హ్మ్. రోజు మంగళవారం అందరికీ శుభాలు కలుగుతాయి. హుహు. వారాలు, వాద్యాలు ఇవన్నీ పక్కన పెడితేనమ్మా, ఇది లోక ఇహం కోసం పనిచేది తప్ప, పరానికి మనం ఆలోచిస్తే హ్మ్. భగవంతుడిని మనం ఎప్పుడూ నిత్యం ధ్యానించుకోవచ్చు. నేను హ్మ్. రాత్రి ఇదివరకు అర్ధరాత్రి ఫ్లైట్‌లో 2:30, 3కి వచ్చేవాడిని. హ్మ్. ఇంటరాక్షన్ విత్ గాడ్ అంటారు. దాని మూలాన భగవంతుడిని మనం చాలా ఇదిగా దగ్గరికి చేసుకోవచ్చు. హుహు. భగవంతుడిని మీరు ఆయనతో మాట్లాడండి. స్వామి హ్మ్. లేచానయ్యా ఇవాళ పొద్దున్నే. హ్మ్. నా డే బాగుండేట్టు చూడవయ్యా. ఇది పిల్లలకు కూడా నేర్పండి అని చెప్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిందయ్యా అమ్మ తిన్నానయ్యా. స్కూల్‌కెళ్తున్నాను స్వామి. భగవంతుడితో చెప్పండి. అంటే పర్సనల్ డైరీలాగా మాట్లాడమంటున్నారు. ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్ అది. అది హుహు. నేర్పండి భగవంతుడితో. హుహు. స్కూల్ నుంచి వచ్చేసాడు. హుహు. స్వామి నాకు ఇవాళ టీచర్ నన్ను కొట్టింది హ్మ్. అంటే నేను వెంటనే వాడే చెప్పేస్తాడు. అంటే ఇవాళ నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర వాడు అబద్ధం ఆడడు. తల్లితో అబద్ధం ఆడొచ్చు. హ్మ్. భగవంతుడి దగ్గర ఆడడు వాడు. హ్మ్. అంటే నేను హోంవర్క్ చేయలేదు. రేపు చేస్తాను స్వామి కట్టకుండా ఉంచంటు స్వామి. హ్మ్. వాడే చెప్పేస్తాడు భగవంతుడికి. హ్మ్. ఇది కూడా వాడే చెప్పేస్తాడు. రాత్రిపూట పడుకోడేప్పుడు భగవంతుడికి దండం పెట్టమని చెప్పండి పిల్లలకి. హ్మ్. స్వామి పెద్దవాళ్ళు కూడా పెట్టండి స్వామి. డే బాగా నడిచింది. నిద్ర పట్టాడు స్వామి. ఈ రోజుల్లో నిద్ర పట్టక చస్తున్నారు అందరూ. అవును. స్వామి నిద్ర పట్టించు. ఫోన్‌లకి దూరంగా ఉండండి. హాయిగా ఉంటుంది. అర్థమైందా? స్వామి నిద్ర పట్టించు. థాంక్ యూ. హ్మ్. థాంక్ యూ స్వామి. హ్మ్. మర్నాడు పొద్దున్నే లేచి స్వామి థాంక్ యూ. హ్మ్. లేచా నేను. మీకు పెద్ద పెద్ద విగ్రహాలు అక్కర్లేదు భగవంతుడితో మాట్లాడడానికి. క్యాలెండర్ పెట్టుకోండి. హ్మ్. మీకు నచ్చిన దేవుడితో నేను ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నా. మీకు మీరు నచ్చిన దేవుడితో మాట్లాడుకోండి. కృష్ణ బాగున్నాయా? నిద్ర పట్టిందయ్యా నాకు కృష్ణ. హ్మ్. థాంక్ యూ కృష్ణ. ఇవాళ ఆఫీస్‌లో ప్రాబ్లమ్ వచ్చిందయ్యా. ఏమిటోనయ్యా ఈసారి ఇంక్రిమెంట్ రావట్లేదంటున్నా. చెప్పుకోండి. బయటవాడితో చెప్తే హేళన చేస్తాడు. భగవంతుడితో చెప్తే ఆశీర్వదిస్తాడు. హ్మ్. బయటవాడితో చెప్తే హేళన. అవును. భగవంతుడితో చెప్తే ఆశీర్వదిస్తాడు. చేస్తాడు భగవంతుడు. హ్మ్. భక్తిగా గనక మూవ్ చేయండి మీరు భగవంతుడిని. భక్తితో మూవ్ చేయండి. నాకివాళ నువ్వు 108 కొబ్బరికాయలు కొట్టలేదు. భగవంతుడు అడగడు నిన్ను. హ్మ్. భక్తితో ఒక్క నమస్కారం పెట్టు. నువ్వు ఉన్నావయ్యా. నువ్వు చెయ్యవయ్యా. నువ్వు ఉండబట్టే నేనున్నానయ్యా. నేను అర్ధరాత్రి 2కి వచ్చి స్నానం చేసి అగరత్తి వెలిగిస్తా. ఏవండీ అర్ధరాత్రి భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటాడండి. ఎందుకుండడు? హ్మ్. అర్ధరాత్రి లేకపోతే భగవంతుడు లేకపోతే మనకు లేనట్టేనా లెక్క? భగవంతుడు అర్ధరాత్రి లేకపోతే మనం ఎలా కాపాడతాడు? హ్మ్. కాపాడతాడు భగవంతుడు. హ్మ్. 24 గంటలు భగవంతుడు నీతోనే ఉన్నాడు. మా ఇంట్లో 24 గంటలు ఇక్కడ తిరుగుతాడు ఆంజనేయ స్వామి. హ్మ్. ఖచ్చితంగా ఉంటాడు. మీకు హోమాల్లో గాని ఏమన్నా ఫోటోలు చూపిస్తాను. స్వామివారు ఖచ్చితంగా అలా నిలబడతారు. ఖచ్చితంగా ఉంటారు మా ఇంట్లో మీరు హోమంలో నేను మీకు ఫోటో తీసుకోండి స్వామివారు ఖచ్చితంగా ఉంటాడు. హ్మ్. తిరుగుతుంటాడు ఆయన. ఒక గంట, 2 గంటలు ఎటన్నా వెళ్ళిపోయామంటే గిన్నెలు, చెంబులు కింద పడేస్తాడు. అక్కడి నుంచి కిందకొస్తాయి. అంటే "రేయ్! ఎక్కడికెళ్లారురా మీరు? ఏమయ్యారు?" "ఉన్నాం స్వామి ఇక్కడే ఉన్నాం. నేను మా ఆవిడ వచ్చాము" అన్నాం. తిరుగుతాడు. ఇది నిజం. నా మాట నమ్మండి. స్వామి ఉంటాడు. మీతో కూడా ఉంటాడు. నేను నా ఇంట్లోనే ఉండక్కర్లా. హ్మ్. స్వామి తిరుగుతూనే ఉంటాడు. ద్వాదశాక్షరి ఉంది. హ్మ్. 31 అక్షరం బీజాక్షరం ఉంది. 33 అక్షరాల బీజాక్షరాలున్నాయి. స్వామివారికి మీరు చేయగల సమర్థత, యోగ్యత ఉంటే చేసుకోండి. నుంచుంటారు స్వామి ముందు. హ్మ్. నాకు బీజాక్షరం మూలమంత్రం ఇచ్చిన తర్వాత దాన్ని నేను 41 రోజులు కాదు కదా! 21 రోజులు చేసేప్పటికి స్వామివారు నా కాళ్ళ మధ్యలో నన్ను నడవనీయకుండా చేస్తే నేను చెప్పా మా గురువుగారికి, "అయ్యా గురువుగారు నా వల్ల కావట్లేదండి." అప్పుడు ఆయన రామతారకం ఇచ్చారు. రామతారకం ఇస్తే ఆంజనేయ స్వామి దూరంగా ఉంటాడు. నేను మూలమంత్రం చేసేటప్పుడే స్వామి నాతో ఉంటాడు. లేదంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. నా పని నేను చేసుకుంటాను. ఇది హుహు. నిజం. తొడ మీద చెయ్యేస్తాడు. ఏడుస్తాం. ఏడవాలి. స్వామి వచ్చాక మనం ఏం చేయాలి? స్వామి వచ్చారు కదా! మీరు ఏం మాట్లాడతారు? ఏమిటి మాట్లాడేది? ఏడుపే. ఏమిటి మాట్లాడేది మనం? స్వామివారు ఆయన ఎదురుగుండా కూర్చుంటాడు. మనం ఎదురుగుండా కూర్చుంటాం. ఏడుపే. హుహు. నేను తెల్లారుజామున 4:30 నుంచి 9:30 దాకా ఆ రూమ్‌లో కూర్చుంటా. బయటికి రాను. మూలమంత్ర జపమే చేస్తా. అభిషేకం చేస్తా. శాలిగ్రామం రామ శాలిగ్రామానికి చేస్తా. ఆయన ఎవరో నాకు తెలీదు. వైజాగ్ నుంచి స్వామి మీకు రాముడు పంపించమన్నాడని చెప్పేసి రామ శాలిగ్రామం పంపించారు. ఆయన ఎవరో నాకు తెలీదు. హ్మ్. శాలిగ్రామం ఉంది. శాలిగ్రామానికి అభిషేకం చేస్తా. ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తా. సింధూరం వేస్తా. అష్టోత్తరం చేసి తర్వాత ఈయన దగ్గరికి వస్తా.
ఈయనకి పొద్దున్నే అష్టోత్తరం చేసి చక్కగా ఇన్ని అలంకరణ చేసుకుని ఇంతే నేను చేసేది. ఎక్కడికి వెళ్ళను. ఆంజనేయ స్వామి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నీ మానేసా. నాకు వద్దనుకున్నా ఇక్కడ కూర్చున్నా. మీకు మీ సంసార బాధల్లో, మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీరు ఏ పనైనా చేసుకోండి. ఏతత్ఫలం ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. పోనీ మీరు ఆంజనేయ స్వామి కాదు, కృష్ణుడు. ఏతత్ఫలం కృష్ణార్పణం రామార్పణం. ఆయనకు వదిలేయండి. నేను చేశాను, ఎంఎస్సి పిహెచ్డి చేశాను, నేనే చేశాను, డాక్టర్ చేశాను, నేనే డాక్టర్, నేనే చదివా. నువ్వు చదవడం ఏమిటిరా? భగవంతుడి కటాక్షం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, చెయ్యవు. నేను రాసిస్తా. ఎవరైనా ఆయన కటాక్షం. బ్రహ్మతత్వంలో రూపాలు మారచ్చు. బ్రహ్మతత్వంలో రూపాలు మారచ్చు. నేను చెప్తున్నాను. మీ నాన్నగారికి నువ్వు కూతురువి, మీ అన్నయ్యకి నువ్వు చెల్లెలివి, మీ చెల్లెలకి నువ్వు అక్కవి, పక్కింటి వాళ్ళకి ఒక అమ్మాయివి, లేకపోతే ఇంకోళ్ళకి మేనత్తవి, లేకపోతే ఇంకోటి అవుతుంది. నువ్వేగా మరి. నువ్వు ఎందుకు మారేది ఇన్ని రూపాలు? అదేమిటండి ఆవిడ అమ్మాయి అని పిలుస్తుంది, ఈవిడేమో అక్క అని పిలుస్తుంది, ఇదేమో చెల్లాయి అని పిలుస్తుంది. ఏమిటండి ఈ రూపం? మరి ఒకటేగా రూపం. ఇదే బ్రహ్మతత్వం. సింపుల్గా చెప్తున్నా, ఇదే బ్రహ్మతత్వం. అంతే. గురుగారు, ఇప్పుడు సీతాదేవి ఆ రోజు హనుమంతుడికి అలా ఇవ్వడం వల్ల ఆ రోజు మంగళవారంకి ఆ ప్రత్యేకత అనేది వచ్చింది అంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా అదే కథని. ఒకవేళ ఆ రోజు కుటుంబ సభ్యులు వారం అంతా కూడా వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నప్పటికీ మంగళవారం వెళ్ళి ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అని అంటే ఏదైనా స్పెషల్ పూజ ఉంటుందా? స్వామి గారికి ఇష్టమైనవి దొరుకు. ఇందాక నేను చెప్పా, తమలపాకులు, దానిమ్మ పళ్ళు, వడమాల, అపాలమాల, సింధూరం, అభిషేకం, పంచామృతాభిషేకం, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అవన్నీ ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె చెయ్యండి. అవి మీకు తోచింది. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే, మీకు గురువుగారు చెప్పారు కాబట్టి మాకు ఆర్థిక స్తోమత లేదని అప్పు చేసి ఎవరు చెయ్యొద్దు. నేను మళ్ళా చెప్తున్నాను. మళ్ళా ఇక్కడ మూలం భక్తి. మీరు ఇది చేయాలా, అది చేయాలా, స్వామివారు చెప్పారు కాబట్టి నేను బుట్ట తమలపాకులు వేస్తా. బుట్ట తమలపాకులకు నీకు ఆర్థిక స్తోమత ఉంటే చెయ్యండి. ఆర్థిక స్తోమత లేకపోతే నీ ఇంట్లో ఉన్న కింద కాచిన తమలపాకులు 2 తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టు చాలు. నీ కొబ్బరికాయ కొట్టే స్తోమత లేదు, నీ హృదయాన్ని కొబ్బరికాయ అక్కడికి అర్పించు. అంతకంటే లేదు. నువ్వు ఆరాట పడుతున్నావు ఏదో చెయ్యాలంతే. గురుగారు, అసలు హనుమంతుడి విషయంలో స్త్రీలు ఉపాసన చేయొచ్చా? అంటే హనుమంతుడి పూజలో నువ్వు అడిగిన క్వశ్చను ఉపాసన, పూజ. ఉపాసన వేరు, పూజ వేరు. ఓకే. హనుమంతుడి ఉపాసన స్త్రీలు చేయొచ్చా? ఉపాసన స్త్రీలు చేయొచ్చా అంటే, స్త్రీలకి కొన్ని సమస్యలు ఉన్నాయి. నెలకోసారి నెలసరి అంటారు దాన్ని, ఏదైనా దాని మూలాన అది అయిపోయిన తర్వాత చేసుకుంటే మంత్రం జపం చేసుకోవచ్చు, ఉపాసన చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పామండి, బీజాక్షరం రెగ్యులర్గా చెయ్యాలి. ఆడవాళ్ళకి ఏమవుతుంది? అది ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో 3-4 రోజులు మనం చేయలేము, అది అడ్డం పడుతుంది. దీని తర్వాత మళ్ళా నీకు కాన్సన్ట్రేషన్ రావాలంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకని మీరు రాముణ్ణి చేయండి. ఆంజనేయ స్వామిని ఎందుకు చేయాలి ఆడవాళ్ళు? రాముణ్ణి చేయండి, ప్రశాంతంగా చేయండి రాముణ్ణి. మీరు రాముణ్ణి చేయడం వల్ల నేను కూడా చెప్తున్నా, ఆంజనేయ స్వామి ప్రవర్లో వస్తుంది. ఆంజనేయ స్వామికి ప్రవర్ ఉంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషయ్య ప్రవరాన్విత కౌండిన్యస గోత్రోద్భవాయ. ఆయన కౌండిన్యస గోత్రం అయింది. ఆంజనేయ స్వామి వారిది కౌండిన్యస గోత్రం. వారి ముత్తాత గారు హేమగర్భ శర్మణ నప్త్రే పింగాక్ష శర్మణ పౌత్రాయ మనవడు కేసరి శర్మపుత్రాయ. తర్వాత మీకు సువర్చల కళ్యాణంలో ఈ ప్రవర్ వస్తుంది. దాని తర్వాత చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అంజనాగర్భ సంభూతాయ త్రైస్త్రింశతకోటి దేవతా స్వరూపాయ కపికుల పావనాయ సాక్షాత్ శివస్వరూపాయ. నేను చెప్పేది కాదు, ఇది పరాశర సంహితలో చెప్పింది. మీకు ఇక్కడ రాముడు, ఆంజనేయ స్వామి, శివుడు ఒకటే. రాముడిని తీస్తే ఆంజనేయ స్వామి లేడు, ఆంజనేయ స్వామి తీస్తే రాముడు లేడు, వీళ్ళిద్దరిని చూస్తే మళ్ళీ శివుడు లేడు. కనుక మీరు శివుణ్ణి నమశివాయ నమశివాయ శివుణ్ణి చేసుకోండి. ఉపాసనే ఎందుకు చెయ్యాలి అంటే, ఉపాసన ఆడవాళ్ళు అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పరిస్థితి చెప్తాను మీకు. ఒకటి నియమ నిబంధనలతో బీజాక్షరం ఉపాసన చేయాల్సిన పరిస్థితి. ఒక వయసులో మీరు చేయలేరు. మీ పిల్లలతో, మీరు బంధాలతో, మీరు సంసార బంధంలో ఉన్నప్పుడు ఒకరోజు కుదురుతుంది, కుదరదు.
దాని మూలాన ఉపాసనలు పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కాకపోతే ఇంకోటి అంటే మగవాళ్ళకి ఏమిటంటే సులువు, ఆడవాళ్ళు కిచెన్లో పనిచేస్తుంటారు ఏదో కాబట్టి వీడు ఒక అరగంట ముందు లేచి వీడు చేసేయగలడు. కానీ వంట అవన్నీ పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి ఉపాసన కాన్సన్ట్రేషన్ ఉండదు. 9 తర్వాత పిల్లలు వెళ్ళిపోయే టైంకి అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు కూర్చొని పూజ చెయ్యి అంటే ఇదే పెద్ద పూజ వాళ్ళకి. కనుక రెగ్యులర్గా చేసే పూజ చేస్తే తప్ప అంగుష్టాభ్యానమః అని లమిత్యాది పూజ ఉపాసనలో ఆడవాళ్ళకి అనవసరం. కొంచెం వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి కొంచెం మీరు సెటిల్ అయ్యి మీకు దినచర్యలో మీరు మీ వారు లేదా మీరు మీ పిల్లలందరూ వెళ్ళిపోయి కొంచెం కాలేజీలకు వచ్చారు, అప్పుడు మీరు ఏదైనా ఒక గురువు దగ్గరికి వెడితే మీకు అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు. మీకు హనుమంతుడితో ఉన్న ఆ ఇంటరాక్షన్ ఏమిటి, అసలు మీరు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, ఆంజనేయ స్వామిని మీరు ఎందుకు గురువుని అడిగితే గురువు చెప్తారు. మూలం దానికి ఏమిటంటే ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన ఉన్న గురువు దగ్గరికి వెడితే ఆయన చెప్తాడు, మిమ్మల్ని చూస్తే చెప్పేస్తాడు. ఆంజనేయ స్వామి మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, మీకు వద్దమ్మా రాముడిని తీసుకోండి, ఎందుకంటే ఆంజనేయ స్వామిని మళ్ళా చేసిన తర్వాత మీరు ఇచ్చిన బీజాక్షరాన్ని అక్షర లక్షలు చేయాలి. అక్షర లక్షలు అంటే ఇప్పుడు మీకు 12 అక్షరాల ద్వాదశాక్షరి అంటారు. ద్వాదశాక్షరి చేసిన తర్వాత ఈ మంత్రం మొత్తాన్ని 12 లక్షలు చేయాలి మీరు. ఇంత టైం లోపల 12 లక్షలు చెయ్యాలి అంటాం. మీరు చేయగలరో చేయలేరో, అవుతుందో అవదో. అందుకని మామూలు రోజుల్లో ఉపాసన లేకుండా మీరు అంతా సెటిల్ అయ్యి జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా మీరు భక్తిగా ఉండండి. భక్తి కాదని చెప్పట్లా, ఉపాసన సంగతి నేను చెప్తున్నా. పూజ చేసుకోండి, భక్తిగా ఉండండి. ఉపాసన కావాలి, భగవంతుడిని నేను నాలో ఇంకా దగ్గరికి చేసుకోవాలి అన్నప్పుడు, ఉపాసన చేసుకోవాలి అన్నప్పుడు మీరు ఏదన్నా మీరు ఆ దేవుడి లక్ష్మీ నరసింహస్వామి కావాలి, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన పరుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, అయ్యా నేను తీసుకుందాం అనుకుంటున్నా చెప్తాడు. కానీ నాకేమైందంటే నా గురువు నన్ను పిలిచి మరీ ఇచ్చాడు. నాకు వద్దని చెప్పాను, నాకు వద్దు, కుదరదు, నా వల్ల కాదు స్వామి గురువు గారు, నన్ను వదిలేయండి అన్న. వీరభొట్ల వెంకటరామయ్య గారు, ఆయన ఇక్కడ బోళ్ళన్న ఆంజనేయ స్వామి ప్రతిష్టలు అన్నీ చేసిన మనిషి, గొప్ప పండితుడు ఆయన. ఇప్పుడు సన్యాసం తీసేసుకున్నారు. వెంకటరామయ్య గారు నేను మొట్టమొదటిసారి 6 to 6 మొట్టమొదటిసారి 120 సార్లు హనుమాన్ చాలీసా చేసినప్పుడు అబ్బాయి నువ్వురా హనుమాన్ బీజాక్షరం, నన్ను వదిలేండి గురువుగారు. అప్పుడు కూడా నేను అర్ధరాత్రి ఏదో ఫ్లైట్ దిగాను, వచ్చి కూర్చున్నాను, పచ్చి మంచినీళ్ళు తాగలేదు, మళ్ళీ సాయంత్రం 6 దాకా చేసి ఇంత సద్దనం తిన పెరుగునం తిన్నా, దద్యోధనం తినేసి మళ్ళీ రాత్రి ఫ్లైట్ ఎక్కేసా. వెళ్ళి మళ్ళీ ఏదో దేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన పిలిచారు నన్ను, నీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది, నువ్వు మంత్రం నా వల్ల కాదు నేను తీసుకోను అన్న. తీసుకోవాల్సిందే అని చెప్పారు ఆయన. నీకు టైం వచ్చింది తీసుకోవాల్సిందే అని. తీసుకోగానే నాకు అయిపోయింది, ఆంజనేయ స్వామి లాక్ చేశాడు నన్ను. ఇంకా దేశాలు లేదు, కచేరీ లేదు, ప్రోగ్రాం లేదు, ఎప్పుడన్నా అవసరమైతే 1, 2 తప్ప నేను నా పూజ నేను స్వామి. అందుకని ఉపాసన వ్యవహారం కావాలి అనుకుంటే ఆడవాళ్ళకి మీకు మీ వయసు రీత్యా ఉన్న ప్రభావాల మూలాన కొంచెం తర్వాత తీసుకోండి. లేదంటే నేను రెడీ తీసుకుంటానంటే జీవితాంతం మళ్ళీ లాక్ అయి ఉండాలి. ఇబ్బంది అయితే మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ఆవు చెవులో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆడవాళ్ళకి ఉపాసన తొందర వయసులో వద్దు అంట. గురుగారు, ఇందాక మీరు ఉపాసన వేరు పూజ వేరు అన్నారు కదా, ఒక చిన్న మాటలో అసలు దాని యొక్క తేడా ఏంటని ఒకసారి చెప్తారా? ఉపాసన అంటే బీజాక్షరంతో చేస్తాం, మంత్రజపంతో చేస్తాం, అదొక గురువు మనకి ఇస్తారు, గురువు మంత్రం గురువు ఇస్తాడు మనకి. పూజ అనేది నిత్యం మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. కులదేవత అంటే మీ కులదేవత బహుశా లక్ష్మీ నరసింహస్వామి అనుకోండి, మీకు లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఇది ఉంటుంది. మీరు తరతరాలుగా మీ అత్తగారు మామగారు ఎవరో, ఆడవాళ్ళకి చెప్తాను నేను, అత్తగారు మామగారు ఎవరో చేస్తారు, వంశపారంపర్యంగా చేసేది, మీరు ఆ పూజ చేసుకుంటారు. ఆ తర్వాత గ్రామదేవత అంటే మీరు శ్రావణ మాసంలో వాటిలో ఇప్పుడు మనకి బోనాలు అవి వస్తుంటాయి, ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న దేవతకి కొబ్బరికాయ కొట్టేస్తారు. ఇష్టదేవత అంటే మీకు ఏ దేవుడైతే ఇష్టమైతే ఆ దేవుడిది ఒక మంత్రమో జపమో ఏదో చదువుకోండి తప్ప. ఇప్పుడు ఇక్కడ ఉపాసన దగ్గరికి వచ్చేప్పుడు ఏమిటంటే మీరు హడావిడిగా పెట్టైనా కులదేవతకి, గ్రామదేవతకి, ఇష్టదేవతకి చేసుకోవచ్చు. బీజాక్షరానికి, మంత్రానికి, ఉపాసనకి అది కుదరదు.
ఉపాసన అంటే భగవంతుడిని నువ్వు లోపలికి తీసుకుంటున్నావు, ఉపాసించుతున్నావు, ఆయన లోపలికి తీసుకుంటున్నావు. ఈ ఉపాసన బలంతో నువ్వు ఏదైనా కార్యం చెయ్యాలి అనుకుంటే, ఇంకోటి ఉపాసన తీసుకున్న తర్వాత ఇది నీకు ఎందుకు పనిచేయదు, లోక కళ్యాణార్థం తప్ప పర్సనల్గా ఉపాసన పనిచేయదు. లోక కళ్యాణార్థమే చేయాలి. ఇప్పుడు నేను కూర్చున్న మా అబ్బాయికి ఉద్యోగం, లేకపోతే మా అమ్మాయికి లేదు. బీజాక్షరం ఎప్పుడో, మూలమంత్ర జపం ఎప్పుడో లోక కళ్యాణార్థమే. నేను ఈ ఇంట్లో పొద్దున పూట సంకల్పంలో కూడా ఆంజనేయ స్వామి ఇంట్లో కూర్చొని నేను ఆంజనేయ స్వామి సంకల్పం చేసుకుంటున్నాను, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే నేను పూజ చేస్తాను తప్ప కౌండిస గోత్రోద్భవస్య సత్య సాయి ధర్మనామధేయస్య ధర్మపత్ని లేదు. వ్యక్తిగత కోరికలు లేకుండా ఉపాసన చేసుకుంటాను అంటే ఉపాసన ఉపయోగపడుతుంది. పూజ వేరు, ఉపాసన వేరు. అర్థమైందా? ఇప్పుడు చాలా బాగా వివరించారు. ఖచ్చితంగా గురుగారు, మాకున్న సందేహాలన్నింటినీ కూడా ఎంతో వివరంగా ఓపికగా ఆ సందేహాన్ని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శుభం.